ప్రేమ మోసమా ఎపిసోడ్ 11 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా వీడియోలోకి వెళదాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కెళ్ళి అన్న వదినల్ని రిసీవ్ చేసుకుని తీసుకొచ్చాడు అనురాగ్ సాదరంగా ఆహ్వానించింది స్వప్నిక ఆమెను నకసికపర్వతంగా పరీక్షగా చూశారు అనురాగ్ అన్నా వదినలు హోమ్లీగా ఉంది అని తృప్తిపడ్డాడు రవిశంకర్ లవ్ మ్యారేజ్ అంటే జగదేక సుందరి కాబోలు అనుకున్నాను కానీ నాలాగే ఉంది అని అనుకొని తృప్తి పడింది అనసూయ మీది నరసాపురమా నాన్నగారు ఏం చేస్తారు అని వివరాలు కూపీలాగబోతుంటే అడ్డుపడ్డాడు అనురాగ్ అవన్నీ తాపీగా మాట్లాడుకోవచ్చు నువ్వు ముందు ఫ్రెష్ అప్ అవ్వు అన్నయ్యా 10 మీ బ్యాంక్ హెడ్ ఆఫీస్కి వెళ్ళాలి అన్నావుగా పాయింట్ అని అన్నాడు అనురాగ్ ఇక అతి కష్టం మీద ఆ ఒక్కరోజు ఆఫీస్కి సెలవు పెట్టింది స్వప్ని అమరునాడు అనురాగ్ పెడతానన్నాడు టిఫిన్ చేసి రవిశంకర్ అనురాగ్ వెళ్ళిపోయారు వంట పూర్తవబోతుంటే కిచెన్లోకి వచ్చింది అనసూయ కాసిని కాఫీ నీళ్ళియ్యి అరగా తాగకపోతే నాకు నీరసం వచ్చేస్తుంది అని అంది దాంతో కాఫీ కలుపుతూ ఏమైనా తేడా ఏమో డాక్టర్కి చూపించుకోలేకపోయారా అని అంది స్వప్నిక ఆ సంబడము అయింది టెస్టులంటూ 10,000 గుంజి కడకే రోగము లేదన్నారు అని చెప్పింది ఇక తర్వాత ఫర్నిచర్ అంతా పట్టి చూసింది అంతా కొత్తదే మీ వాళ్లు పెట్టారా మీరు కొనుక్కున్నారా అని అడిగింది మేమే కొనుక్కున్నాం అని చెప్పింది స్వప్న మీ మంచం బొత్తిగా సాదాసీదాగా ఉంది మా మంచం ఎంత బాగుంటుందో చెప్పలేను మా నాన్న స్వయంగా రాజమండ్రి వెళ్లి ఒరిజినల్ రోజ్వుడ్ కొనుక్కొచ్చి దగ్గరుండి తయారు చేయించారు అంది అనసూయ విసుగు దాచుకుంటూ వింటోంది స్వప్ని కట్నం ఏమాత్రం ఇచ్చారు ఏమిటి అని అడిగింది దాంతో 0 అని చెప్పింది స్వప్ని దానికి అవాక్కయి చూసింది అనసూయ ఏమిటి ఒక్క రూపాయి ఇవ్వలేదా ఎంత ప్రేమ పెళ్ళైతే మాత్రం కట్నం ఇవ్వద్దు ఆస్తిపాస్తులు ఏమైనా ఇచ్చారా అది సునయేనా అని అడిగింది అనసూయ సున్నాయే అంది స్వప్ని ఎంత చిత్రం గొప్పలకి పోయే మామగారి రెండో కోడలు చెల్లని కానీని కూడా కట్నంగా తీసుకురాలేదు అనురాగ్ చెప్పాడో లేదో మా నాన్న 5 ఎకరాల పొలము 400 గజాల స్థలము 1/2 కేజీ బంగారం పెట్టారు పాయింట్ అని ఆగి స్వప్నిక మెడ వంక చేతిలో వంక చూసింది మెడలో బొత్తిగా సన్నని గొలుసు వేసుకున్నావు పాయింట్ నీకేమాత్రం బంగారం ఉంది అని అడిగింది దాంతో ఈ చైను పాయింట్ ఈ గాజులు అంతే అంది స్వప్ని దాంతో బుగ్గలు నొక్కుకుంది అనసూయ నీ చోద్యం సంతకెల్లా మీ నాన్న పెట్టకపోతే మానే నువ్వు కొనుక్కోవద్దు మీరిద్దరూ కలిసి నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారుగా ఇదే నేనైతే నెలకి 2 తులాల బంగారము పట్టు చీర చొప్పున కొనేసేదాన్ని ఇప్పుడైనా మించిపోయింది లేదులే జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఒక నెక్లెస్ ఒక కాసుల పేరు లావుపాటి బోందు రాళ్ల గాజులు కొనుక్కొద్దాం పద అది అనసూయ దాంతో బంగారం మీద నాకంత ఇంట్రెస్ట్ లేదు వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేస్తాను అంది స్వప్ని అలా చెప్పగానే 8వ వింతను చూసినట్లు చూసింది అనసూయ బంగారం అన్నా చీరలన్నా ఇష్టం లేనిదానివి ఈ భూప్రపంచం మొత్తం మీద నువ్వు ఒక్కదానివే అయి ఉంటావు అంది అనసూయ దానికి స్వప్ని బదులివ్వలేదు నువ్వెక్కడో పిచ్చిదానిలా ఉన్నావు ఆడవాళ్లని లక్ష్మీదేవి అని ఎప్పుడు అంటారు తెలుసా ఒళ్లంతా బంగారం ఉంటేనే వయస్సు మిసమిసలు తగ్గిన నగల ధగాధగలు నిన్ను మెరిపిస్తాయి అప్పుడే మగాడు మన గుప్పెట్లో ఉంటాడు లేకపోతే పక్క చూపులు చూస్తాడు అని అంది దాంతో అనురాగ్ అలాంటివాడు కాదు అతడి సంగతి నాకు బాగా తెలుసు అంది స్వప్నిక నువ్వు పిచ్చిదానిలా ఉన్నావు కుక్కతోక వంకర అయిన పోద్దేమోగాని మగాడి బుద్ధి వంకర ఎప్పటికీ పోదు సృష్టి మొదలైనప్పటి నుంచి ఇదే కథ ఎర్రగా బుర్రగా కనిపిస్తే చాలు ఎగేసుకుపోతారు తాళి కట్టిన పెళ్ళాం గనక ఇంట్లోనే అగోరిస్తుందని వారి ధీమా మగాన్ని నమ్మకూడదు వాళ్లకన్నా ఊసరవెల్లి నయమనుకో అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అని అనసూయ మాటలకు అడ్డు అదుపు లేకుండా సాగిపోతుంది ఆమె చెప్పేది ఆశ్చర్యంగా వింటుంది స్వప్నిక వింటున్న కొద్దీ ఏవో తెలియని భయాలు గుండెల్లో ఊపిరి పోసుకోసాగాయి కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది గాని మీ బావగారికి రెండో సెటప్ ఉంది పైకి ఎంత పెద్ద మనిషిలా ఉన్నారో చూసావుగా
చేసేది అల్లాటప్ప ఉద్యోగం కాదు. పాయింట్. బ్యాంకు మేనేజరు అని అంది అనసూయ. ఆ మాటలకి షాక్ తిన్నది స్వప్ని. ఆవిడ మాటలు వెనుక దాగి ఉన్న బాధ అర్థం అయింది. సానుభూతిగా చూసింది. ఇక అప్పుడే పక్కింటి రమణి చుట్టాలు వచ్చారా అని అంటూ వచ్చింది. పరిచయాలయ్యాక వీళ్ళది ముచ్చటైన జంట. ఎంత కలివిడిగా ఉంటారో చెప్పలేను. ఏం కావాల్సి వచ్చినా అక్కయ్య అంటూ వస్తుంది అమ్మాయి. అబ్బాయి అంతే. మా వారినెన్నో సలహాలు అడుగుతుంటాడు. ఇద్దరికిద్దరే ఉద్యోగాలు చేస్తున్న గర్వం లేదు అని అంటూ సొరకాయలు పరపర పోసేసింది. మీరు ఎన్నైనా చెప్పండి, మా మరిదికి ఈ అమ్మాయి మీద ప్రేమ లేదు అని అంటూ బాంబు పేల్చింది అనసూయ. ఆ మాట విని అదిరిపడ్డారు స్వప్ని, రమణి. ఆందోళనగా చూస్తున్న స్వప్నిని చూపిస్తూ, మీరే చూడండి సన్నని ధారపోగులాంటి చేయను వేసుకుంది. ప్రేమ ఉన్న ఏ మగాడు అయినా ఇలా ఉండనిస్తాడా చెప్పండి అని అంది. దాంతో సంగతి అర్థం అవడంతో హాయిగా నిట్టూర్చింది స్వప్నిక. బాగా చెప్పారు. నీ మరిదిగో మాట చెప్పి బోందు, నల్లపూసల గొలుసు కొనిపించి వెళ్ళండి అని అంది రమణి. రేపు ఆ పని పెట్టుకున్నాను అంది అనసూయ. రమణి వెళ్ళాక మళ్ళీ ఇల్లంతా కలియచూసింది అనసూయ. మంచం ఒకటే గాని గదిలోనూ బాత్రూంలోనూ అన్ని రెండేసి సెట్లు ఉన్నాయి ఏంటి అని అడిగింది. దాంతో గతుక్కుమంది స్వప్ని. అదా, అది. పాయింట్. టేస్టులు వేరు వేరు కదా, అందుకన్నమాట అంది స్వప్ని. ఇంకా ఇద్దరు పూర్తిగా కలిసిపోలేదన్నమాట అంది అనసూయ. ఇక ఆ రాత్రి భోజనాలయ్యాక ఇద్దరినీ కూర్చోబెట్టి హితబోధ చేశాడు రవిశంకర్. ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. మధ్య మధ్య అనసూయ కూడా కల్పించుకొని సుద్దులు చెప్పింది. ఎదురు ప్రశ్న వేయకుండా బుద్ధిమంతుల్లా విన్నారు. వాళ్లకి తమ గది ఇచ్చి రెండో గదిలో చాప వేసుకున్నారు స్వప్ని, అనురాగ్. హమ్మయ్యా, ఒకరోజు గడిచింది. రేపు కూడా ఇలా గడిచిపోతే ఒడ్డున పడిపోతాం అని అన్నాడు అనురాగ్. రేపు ఇంట్లో ఉండేది నువ్వే కదా, బాగానే మేనేజ్ చేస్తావులే అంది స్వప్నిక. ఇక మర్నాడు వంట చేసి ఆఫీస్కి వెళ్ళిపోయింది స్వప్నిక. నేను ఏదో భయపడ్డాను గాని నీ భార్య కుదిరిందే. ఉద్యోగం చేస్తున్నానన్న పొగరు, గర్వం, లెక్కలేనితత్వం ఏమీ లేవు. అనుకూలవతే అని అన్నాడు రవిశంకర్. పేదింటి పిల్ల అన్నమాటే గాని మిగతా పద్ధతులన్నీ పద్ధతిగానే ఉన్నాయి అంది అనసూయ. పేదవాళ్లమని చెప్పిందా అని అన్నాడు రవిశంకర్. భర్త ప్రశ్నకి నోరు తెరిచి ప్రత్యేకంగా చెప్పాలంటే పైసా కట్నం ఇవ్వలేదు, అర్ధనా సామాను పెట్టలేదు అని అందామే. ఈ ఫ్లాట్కి అదే ఎంత అని అడిగాడు రవిశంకర్. 5,000 అని తడబడ్డాడు అనురాగ్. మీ మామగారికి బాగా ఆస్తి ఉంటే ఇలాంటి ఫ్లాట్ ఒకటి కొనిపెట్టమనరా. ఈ వేడిలోనే రాబట్టాలి. తర్వాతర్వాత బూడిద కూడా మిగల్చరు. చుట్టూ ఎన్ని అపార్ట్మెంట్లో. ఆలస్యం చేయకుండా నువ్వైనా ఒకటి కొనేయ్. మా బ్యాంకు బ్రాంచి ఇక్కడ ఉంది. వాళ్లకి చెబుతాను. లోన్ త్వరగా శాంక్షన్ చేస్తారు అని బాల్కనీలోకి వెళ్లి చూస్తూ అన్నాడు రవిశంకర్. 100 కాదు, 1000 అపార్ట్మెంట్లు ఉన్నాయి. అయినా అదే 5,000 ఇస్తున్నావంటే ఎక్కువే మరి అని మళ్ళీ తనే అన్నాడు. ఆ మాటలు పక్కింటి రమణి చెవిలో పడ్డాయి. దానితో గబుక్కున్న ముందుకు వచ్చేసింది. వాళ్ళు అద్దె ఇవ్వడమేమిటి, ఈ ఫ్లాట్ వాళ్లదే కదా, ఫ్లాట్ ఓనర్ స్వప్నిక అంటూ పెద్ద పెద్ద అక్షరాల్లో కింద గోడ మీద రాశారు. మీరు చూడలేదా అని అందామే. దాంతో తమ్ముడి వంక చూశాడు రవిశంకర్. తలదించుకున్నాడు అనురాగ్. ఇక లోపలికి వచ్చాక అన్నాడు, మరి ఇంత చాటేమిట్రా. నువ్వు ఫ్లాట్ కొన్నావంటే సంతోషపడేది మేమే కదా, నీ పెళ్ళాం పేరున పెడతామంటే వద్దంటానా చెప్పు అని అన్నాడు. మామగారు కట్టుబట్టలతో కూతురిని పంపేసిన పెళ్ళానికి ఈ ఫ్లాట్ గిఫ్ట్గా ఇచ్చాడు. మీకన్నా మీ తమ్ముడే నయం అని అంది అనసూయ. భార్య మాటలకి చురుగ్గా చూశాడు రవిశంకర్. ఆమె గమ్మునుండి పోయిందామే. ఇక నీ గురించి వర్రి అక్కర్లేదని నాన్నకి చెబుతానులే. 50 లక్షలు ఇస్తాం, 1 కోటి రూపాయలు ఇస్తాం అంటూ సంబంధాలు వచ్చాయి. గనుక నాన్న వాళ్లకి బాధగా ఉండటం సహజం. వాళ్ళు కోరేది, ఆశించేది నీ సుఖమే. చెప్పకుండా పెళ్లి చేసుకున్నావని కోపం ఉందనుకో, మేం సర్ది చెబుతాంలే. మంచి రోజు చూసుకొని నీ పెళ్ళాన్ని తీసుకొని గుడివాడ వెళ్ళు. అమ్మానాన్నల ఆశీర్వాదం తీసుకో. అన్ని బంధాలకన్నా రక్తసంబంధం చిక్కనా, అది గుర్తుంచుకో అని అన్నాడు రవిశంకర్. దాంతో బుద్ధిగా తలుపాడు అనురాగ్. వాళ్ళు వెళ్లడానికి సిద్ధమవుతుంటే వచ్చింది స్వప్నిక. వస్తూ వాళ్లకి కొత్త బట్టలు కొనుక్కొచ్చింది. అవి వాళ్లకి పెట్టి కాళ్లకి దండం పెట్టుకుంది. దాంతో పరమానంద పడిపోయారు వారు.
సాంప్రదాయం తెలిసిన పిల్ల అని అంది అనసూయ. అనుకూలవతి లభించింది. అదృష్టవంతుడివిరా అని అన్నాడు అన్న తమ్ముడితో. ఇక వాళ్లని రైలు ఎక్కించి వచ్చాక అన్నాడు అనురాగ్ అన్న వదినల్ని బాగానే బుట్టలు వేసుకున్నావు. అసలు నీకు ఆ ఐడియా ఎలా వచ్చింది? అని అడిగాడు. గాయత్రి ఫోన్ చేస్తే చెప్పాను. బట్టలు కొనమంది. సద్భావన పెంచుకోవాలని సలహా ఇచ్చింది. మన ఇంటికి తొలిసారిగా వచ్చిన అతిథులు కదాని కొన్నాను. బాగా క్లిక్ అయింది అని విజయహాసం కదిలిందామే పెదాల మీద. మొత్తానికి లాస్ట్ మినిట్ టచెస్తో నాకన్నా ఎక్కువ మార్కులు కొట్టేశావు. నాకు చాలా సంతోషంగా ఉంది స్వప్ని. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అన్నాడు. అతని ముఖంలో చిందులేస్తున్న ఆనందం చూసి మురిసిపోయింది స్వప్నిక. ఇక అప్పుడే వాళ్ల ఆనంద క్షణాల్ని చిన్నాభిన్నం చేస్తూ స్వప్నిక ఫోన్ మోగింది. మరి ఫోన్ చేసింది ఎవరో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరేమైనా గెస్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.